బావా, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? ఇప్పుడు సినిమాలు ఏంటి బావా? అయినా కొత్త సినిమాలు ఏమున్నాయని? కొత్తగా హారర్ పిక్చర్ ఒకటి వచ్చిందంట బావా. చాలా భయంకరంగా ఉందంట. చూసిన కూడా వచ్చాడిపోతుంది. మన నైట్ షోకి వెళ్దామా? నైట్ టైం హర్రర్ సినిమాలు ఎందుకు బా? ఏ హర్రర్ సినిమాలు నైట్ టైం కాకపోతే డే టైం చూస్తావా? సరే బా, అయితే నైట్ వచ్చి నేను పికప్ చేసుకుంటాను. రెడీగా ఉండే. లైట్ లేద్దాం రా, భయపడుతుంది. అలెక్స్, లైట్ లేకపోతే పని ఉంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా, సినిమా చాలా భయంకరంగా ఉంది. నిజమేరా, సినిమా చాలా భయంకరంగా ఉంది. అది నిజంగానే రియల్ స్టోరీ అంటరా. ఆ స్ట్రీట్ సీన్ ఉంది కదా, ఆ దెయ్యం వస్తున్నప్పుడు హీరో అబ్జర్వ్ చేస్తాడు. ఆ సీన్ నిజంగా చాలా భయంకరంగా తీశాడు. ఆ సీన్లో ఊళ్ళంతా తిరిగే యాదవ్కి. నాకు నిద్ర వస్తుందిరా. వీడికి టాయిలెట్ వస్తుంది. ఉండండిరా, నేను వస్తున్నాను. రెండవ రోజు. బాబా నిన్ను అడగనా? అప్పు తప్ప ఏమన్నాడు? మనుషులకి దెయ్యాలకి తేడా రండి బాబు. దయ్యాలంటే దయ్యాలే, మనుషులంటే మనుషులే. నాకు ఎందుకో నేను ట్రబుల్లో అనిపిస్తుంది బాబా. ట్రబులా? వై? ఎందుకంటే అదంతా నీ బ్రహ్మావా? నాకెందుకో రాత్రి నీకు అరగలేనట్టుంది. ఏమో బావా, మనమంతా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. బావా, దెయ్యాలున్నాయంటావా? ఏమో బా, నాకు పెద్ద పరిచయం లేదు. బావా, యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ రా. జోకా? ఎన్నిసార్లు చెప్పాను రా జోక్ వేసే గంట ముందు చెప్పమని. నో రా, ఐమ్ సీరియస్. ఎలా? హౌ? అవన్నీ కలలు బా, నిజం కాదు. నిజం కాని వాటినే కలలు అంటారు. అలా అంటే రాత్రి నేను రష్మితో డేటింగ్లో ఉన్నా. అది నిజమైతే ఎంత బాగున్నావు. ఏమో బా, నీ ఇష్టం. ఫ్యూచర్లో నా అవసరం నీకు కావాలనిపిస్తుంది. ఇది జోక్ ఆఫ్ ది ఇయర్. ప్రదీప్ చెప్పిన డ్రీమ్ని షణ్ముఖ్ లైట్ తీసుకోవడం వల్ల అదే రోజు రాత్రి మోహన్ ఒక డ్రీమ్లో ఇరుక్కుపోయాడు శాశ్వతంగా. ఏంటిది? నేను ఎక్కడున్నాను? ఇది పగలా రాత్రా? ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
రేవంత్కి జరిగిన ఎక్స్పీరియన్స్ని యాకూబ్ పట్టించుకోకపోవటం వల్ల షణ్ముఖ్కి జరిగిందే యాకూబ్కి జరిగింది. అరే నిన్న మా ఇంట్లో నాకు ఎక్స్పీరియన్స్ జరిగిందిరా, అది యాకూబ్కి చెప్పాను. అవునా? నిన్న నాకు ఒక డ్రీమ్ వచ్చిందిరా, అది షణ్ముఖ్ గారికి చెప్పాను నేను. యాకూబ్ గడు మార్నింగ్ నుంచి నిద్ర లేవట్లేదురా. అవునా? షణ్ముఖ్ గారికి కూడా నిద్ర లేవలేదురా. అలా అయితే ఏమైందిరా? అసలు ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది బా, నాకు తెలియడం లేదు. నాకెందుకో మన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారనిపిస్తుంది బా. నాకైతే మన వాళ్ళతో పాటు మనం కూడా ప్రాబ్లంలో ఉన్నాం అనిపిస్తుందిరా. బా మనం ఏమైనా గెలికామా? మనం గెలికామో లేదో కానీ మన వాళ్ళు అయితే గెలికా ఉంటారు బా. మీరు మాట్లాడుకునేది ఇందాకటి నుంచి వింటున్నాను. ఐఎమ్ రెహమాన్, పారానార్మల్ యాక్టివిస్ట్. పారాగ్రాఫ్లు రాస్తారు కదా? నీ అన్నీ తెలిసినట్టు బుక్స్ రాస్తారు కదా. ఒకవేళ ఆలోచించే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారంటే ఏంటో అనుకున్నాను. నిజమే. మీ జీవితంలో ఒక 5 నిమిషాలు నాకు కేటాయిస్తే మీ ప్రాబ్లం ఏంటో నేను ఇప్పుడు జరగండి. పారానార్మల్ యాక్టివిటీ అంటే ఏంటంటే, గురుగారు మీ ప్రాబ్లం కోసం కాదండి, మా ప్రాబ్లం కోసం చెప్పడానికి వచ్చారు. మీ ప్రాబ్లం నాకు తెలియాలంటే ముందు నా గురించి మీకు తెలియాలిగా. బాబా సార్ని చెప్పనివరా? పారానార్మల్ యాక్టివిటీ అంటే నేచురల్ అబ్నార్మల్ థింగ్స్ని డిస్టర్బ్ చేయడం. అబ్నార్మల్ థింగ్స్ని డిస్టర్బ్ చేయండి గురుగారు. ఏంటి గురుగారు దవడ అలా బదులు కొట్టేశారు? చూసావా, ఇప్పుడు దాకా నేను నార్మల్, ఇప్పుడు అబ్నార్మల్. నీకేం లేదు, నాకేం లేదు. కొడితే కొట్టారు గురుగారు, కొద్దిగా అర్థమైంది. రండి, ఇప్పుడు మీ ఇద్దరికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. బావా చూడు, ఇప్పుడు వీడు మనకు అర్థం కానీ పిచ్చి పిచ్చి కబుర్లు అని చెప్తాడు. ఏం చెప్తాడో విందాం. మీ ప్రాబ్లం ఏంటో తెలియడానికి నాకు 2 days టైం కావాలి. ఫీజు ఏమైనా తీసుకుంటారా సార్? పెప్పర్మెంట్ ఏమన్నా తీసుకుంటారండి? తాయిత్లు ఏమైనా కడతారా? అట్టిపళ్ళు అగరొత్తులు అవి ఏమన్నా తీసుకుంటారా 2 days తర్వాత? ఫీజులో డిస్కౌంట్ ఏమైనా ఉందా సార్? నో థ్యాంక్స్. 2 days తర్వాత మీరైనా ఫోన్ చేస్తారు. నిజానికి మీ ఫ్రెండ్స్ నిద్రలో లేరు, కళలో ఉన్నారు. అదే మీ వల్లే జరిగింది. మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మొదటగా ఎవరితో అయితే షేర్ చేసుకుంటారో వాళ్ళు డ్రీమ్స్లోకి వెళ్తారు. కానీ వాళ్ళు ఎందుకు డ్రీమ్స్లోకి వెళ్ళాలో తెలియడానికి నాకు 2 days టైం కావాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో
ఇక్కడ లేవు. ఏదో తేడాగా ఉంది. వెళ్దాం ఇక్కడి నుంచి. చెప్పు. డౌట్లా? దేనికి? నీకెందుకో తెలీదా? అయితే నీకు క్లారిటీ ఇస్తాను. నేను చెప్పేది 2 నిమిషాల నుంచి చాలు. నా ఫీలింగ్స్ అన్నీ కట్టి నీ మీద పెట్టాను చూడు, అది తప్పు. ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో, చెప్పు తీసి కొట్టేస్తాను. పెట్టే ఫోన్. చెప్తున్నాను. ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? సరే.
ఐదవ రోజు అంటే ప్రొఫెసర్ మన వాళ్ళని కలుస్తానన్న రోజు. ఇప్పుడు ఏం చేద్దాం? మన ఫ్రెండ్స్ని ఎలా బయటపడాలో నాకైతే అర్థం కావడం లేదురా. నా పరిస్థితి అంతేరా, నాకేం అర్థం కావట్లేదు. నీది డ్రీమ్, నాది ప్రజెంట్, టోటల్ కన్ఫ్యూజన్. నాకేం చేయాలి తెలుస్తుంది. మనం ఎందుకో ప్రశ్నల వైపు ప్రయాణిస్తాం అనిపిస్తుంది బా. హై గైస్, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? నాకేం అర్థం కావట్లేదు సార్. మా వాడైతే ప్రశ్నలో చదవాలన్నాడు, అక్కడ వరకు వచ్చింది. ఎందుకో మేము ప్రశ్నల వైపు ప్రయాణిస్తాం అనిపిస్తుంది సార్. నాకెందుకో మీరు ప్రశ్నల వైపు కాదు, సమాధానం వైపే అనిపిస్తుంది. నాకెందుకో మీ ఫ్రెండ్సే ప్రశ్నల వైపు వెళ్తున్నారు అనిపిస్తుంది. అందుకే వాళ్ళ కళల నుండి బయటపడలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మా ఫ్రెండ్స్ని దయ్యం బారి నుండి కాపాడాలా? దయ్యం అంటే ఒకటే ఉంది అనుకుంటున్నారా? ఒకటి కాకపోతే 10-15 ఉంటాయా? నేను లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకటైతే కాదు. నేను చెప్పేది నమ్మాలి అంటే నిజం చెప్పాలి. ఆ అమ్మాయి పేరు మధుమతి. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాడు తనని దారుణంగా చంపేశాడు. మీ ఇంట్లో ఆ అమ్మాయితో పాటు ఇంకొకడు ఉన్నాడు. వాడు మీ అందరినీ చంపాలనుకుంటున్నాడు, కానీ మీకు సహాయం చేయగలిగింది ఆ అమ్మాయి మాత్రమే. ఆ అమ్మాయి మీకు సహాయం చేయాలంటే ఆ అమ్మాయి బ్రతకాలి. ప్రదీప్, ఆ పని నువ్వే చేయగలవు. అది ఎలాగో రేపు మీకు చెప్తా. రేవంత్, నువ్వు కూడా మాకు హెల్ప్ చేయాలి. రేపటి నుంచి మన ఫ్రెండ్స్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. మేమిద్దరం పాస్ట్లో ఉంటాం కాబట్టి నువ్వు ప్రజెంట్లో మా ఇద్దరికి హెల్ప్ చేయాలి. నువ్వు నీ ఇంటి వైపు నుంచి ఈస్ట్ వైపు ప్రయాణం చేయి, కానీ ఆ ప్రయాణంలో చాలా విషయాలు నిన్ను భయపెడుతూనే ఉంటాయి, బయటాడుతూనే ఉంటాయి. నువ్వు చేసే ప్రతి అడుగు ముందుకు వేయాలి. వెనక్కి వేస్తే అది నీ ప్రాణాలకే కాదు, మనందరి ప్రాణాలకి ప్రమాదం. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. ఈ ప్రయాణంలో నీకు ఏది హెల్ప్ చేయదు. నీకు హెల్ప్ చేసేదల్లా ఇదొకటే. నీకు అనుమానం వచ్చిన చోటల్లా ఇలా వేసి దేవుని ప్రార్థించు. అదే నీకు దారి చూపిస్తుంది.